మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలైన ఎదకోతలైన చూచును నా దైవం, చేయునులే సాయం. చూచును నా దైవం, చేయునులే సాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. ఆలస్యమయ్యిందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆలస్యమయ్యిందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. పలచును నా ధైర్యం, విడువకు నీ ధైర్యం. మలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. నీ కథ మారదని నిరాశలో ఉండకు, నీ వెద తీరదని చిందించకు. నీ కథ మారదని నిరాశలో ఉండకు, నీ వెద తీరదని చిందించకు. నీ చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా. ఈ చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా. మార్చును నా దైవం, విడువకు విశ్వాసం. మార్చును నా దైవం, విడువకు విశ్వాసం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా.
మరచిపోడు నిన్ను యేసయ్యా పాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలైన ఎదకోతలైన చూచును నా దైవం, చేయునులే సాయం, చూచును నా దైవం, చేయునులే న్యాయం. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈ పాటకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏముందంటే, మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ము సుమా అంటున్నారు. మరి నిజమే, మారుస్తాడు ఆ దేవుడు, మార్చగల దేవుడు. ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. నిజంగానే ఆయన ఏమంటున్నాడంటే, మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా మాటే నమ్ము సుమా. అంటే ఎంతోమంది వేదన చెందుతుంటారు. అప్పుడు ఈ పాట ఏ విధంగా మీకు ఇదవుతుందంటే, ఆయన నీ జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు, వేదన చెందకు అంటున్నాడు. అయితే మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రవ్వా నా జీవితాన్ని మార్చు ప్రవ్వా, నాకున్న వేదనను తీసివేయి, నాకున్న బాధను తీసివేయి అని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకోటి, మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలైన ఎదకోతలైన చూచును నా దైవం, చేయునులే సాయం. ఇక్కడ ఏమంటున్నాడు, మోసే భారం నువ్వు చేసే త్యాగం, నువ్వు మోసే భారం చేసే త్యాగం ఆ దేవుడు చూసి, ఎదురీతలైన ఎదకోతలైన ఆయన చూస్తాడంట, చూసి మరి సహాయం చేస్తాడంట. అలాగే చూసి ఆయన న్యాయం కూడా చేస్తాడంట, న్యాయం చేసే దేవుడు ఆయన. అలాగే ఇక్కడ ఏముందంటే, ఆలస్యమయ్యిందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆలస్యమైందని ఆక్రందన చెందకు అంటే నిరాశలో ఉండకు. నిరాశ ఎక్కువ పడుతూ ఉంటారు, ఆక్రందన చెందుతుంటారు. ఎంతోమంది మాకేం నెరవేరట్లేదే అని బాధపడుతూ ఉంటారు. సో ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆరోధననే ఆరాధనగా మనుగడనే మాధుర్యముగా ఏం చేస్తాడంట, ఆరోధనని ఆరాధనగా చేస్తాడంట, మనుగడనే మాధుర్యంగా చేస్తాడంట ఆ దేవుడు. ఏమంటున్నాడు, ఆరోధననే ఆరాధనగా మనుగడనే మాధుర్యముగా ఏం చేస్తాడంట, మలుస్తాడంట. మలచును నా దైవం విడువకు, నీ ధైర్యాన్ని విడవద్దు అంటున్నాడు. మలుస్తాడంట ఆ దేవుడు, నీ ధైర్యాన్ని విడవద్దు అంటున్నాడు. బాగా వినండి, మలచును నా దైవం విడువకు నీ ధైర్యం. మళ్ళీ ఏమంటున్నాడు, మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా, వేదన చెందొద్దు అంటున్నాడు. నీ జీవితాన్నే మారుస్తానంటున్నాడు ఆ దేవుడు. సర్వోన్నతుడైన దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, నీ కథ మారదని నిరాశలో ఉండకు, నీ వెద తీరదని చిందించకు. ఏమంటున్నాడు, నీ కథ మారదని నిరాశలో ఉండకు, నీ వెద తీరదని చిందించకు అంటున్నాడు.
ఏమంటున్నాడు? నీ కథ మారదని నిరాశలో ఉండకు, నీ వెద తీరదని చిందించకు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ చింతలనే చిరునవ్వులుగా చేస్తాడంట. ఏమంటున్నాడు? నీ చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా ఏం చేస్తాడంట? నీ చింతలనే చిరునవ్వులుగా చేస్తాడంట ఆ దేవుడు. యాతననే స్తుతి కీర్తనగా చేస్తాడంట ఆ దేవుడు. మనం ప్రార్థిస్తే ఆ దేవుడు ఎన్ని చింతలున్నా, ఎన్ని బాధలున్నా చిరునవ్వులుగా చేస్తాడు, స్తుతి కీర్తనగా చేస్తాడంట ఆ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏమంటున్నాడు? మార్చును నా దైవం విడువకు విశ్వాసం అంటున్నాడు. ఏమంటున్నాడు? మార్చును నా దైవం విడువకు విశ్వాసం. ఏమంటున్నాడు? మారుస్తాడంట ఆ దేవుడు. నువ్వు ఆయన విశ్వాసాన్ని విడవద్దు అంటున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఎవరైతే వింటున్నారో మీరు మారుస్తాడంట ఆ దేవుడు. ఏం చేస్తాడంట? మారుస్తాను, నీ చింతలనే చిరునవ్వులుగా చేస్తానన్న దేవుడు నిజంగా సర్వోన్నతుడైన దేవుడు కనుక అందరూ కూడా యొక్క పాటను వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైక్ ఇవ్వండి. ఓకేనా? నా పేరు యేసన్న. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికి కూడా. నా కొరకు ప్రార్థించండి, దేవుడు మరి ముందుకు నడిపించాలని. థ్యాంక్ యూ. Pause recording.